ఈ 'దురంధర్' మూవీ వచ్చిన దగ్గర నుంచి పెద్ద హెడ్‌ఏక్ అయిపోయింది ఇంటర్నెట్ అంతాను. లెఫ్టిస్ట్‌లు అందరూ వచ్చి ఇది ప్రాపగాండా మూవీ అని చెప్పి ఇంతింత పెద్ద వీడియోలు చేస్తుంటే, మన నేషనలిస్ట్‌లు ఈ దేశభక్తులు ఉంటారు చూసారా? వీళ్ళొచ్చి ఇవన్నీ తప్పు. దిస్ మూవీ ఈస్ బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్ అని చెప్పి ఫ్యాక్ట్స్‌లు, ఎవిడెన్స్‌లు, లాజిక్‌లు, రీజన్‌లు పట్టుకొస్తున్నారు. పాపం ఎంత కష్టపడి ఒక నెరేటివ్ వాళ్ళు తీసుకొస్తుంటే మీరందరూ ఏంటండి మీకేం పని లేదా అసలు? వీటిలో 'లష్కర్ ఎ తోయిబా', 'జైషే మొహమ్మద్', 26/11 ఇట్లాంటి ఈవెంట్స్ అన్నీ చూపిస్తున్నారు. అవన్నీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అండి. అండ్ టెర్రరిజం డజంట్ హావ్ ఎ రిలిజియన్. ఎందుకండి ఇలాంటివన్నీ మీరు తీసుకొస్తారు? బట్ నేను మీకు ఒక రియల్ ఇష్యూ చెప్తా. లెఫ్టిస్ట్‌లు అందరూ కలిసి పోరాడాల్సిన ఇష్యూ. ఏంటి అంటే మీరు 'పఠాన్' మూవీ చూస్తుంటారు కదా! ఎంత ప్రేమను పంచే మూవీ అసలది. ఆ 'పఠాన్' మూవీలో దీపికా పాదుకొనె క్యారెక్టర్ పేరు రుబీనా మొహసిన్. అంటే మరి ఆ పేరు బట్టి నాకైతే ఇస్లాం మహిళే అనిపిస్తోంది. ఆవిడ ఐఎస్ఐ ఏజెంట్. మరి పాకిస్తాన్‌లో ఐఎస్ఐ ఏజెంట్ అంటే ఇస్లాం మహిళే కదా! ఇస్లాంలో మహిళలు ఎంత సాంప్రదాయమైన బట్టలేసుకుంటారండి. తల నుంచి అరికాళ్ళ వరకు అసలు ఏమీ కనిపించకుండా అబయా, నికాబ్, హిజాబ్, బుర్కా ఇలా రకరకాలేసుకుంటారు. మనం ఈ మధ్యన ఇండియాలో కూడా చూస్తున్నాం కదా! అసలు కళ్ళు కూడా కనిపించకుండా చక్కగా మొత్తం కవర్ చేసుకొని మోడెస్ట్ బట్టలేసుకొని ఎంత చక్కగా ఉంటారు ఇస్లాం మహిళలు. స్విమ్మింగ్‌కెళ్ళినా గూడా వాళ్ళకి మనందరం స్విమ్ సూట్‌లేసుకుంటాం. కానీ వాళ్ళకి బుర్కిని అనే డ్రెస్ ఉంటుంది. అది వేసుకునే వాళ్ళు వెళ్ళాలి. అంత సాంప్రదాయంగా ఉండే ఇస్లాం మహిళల్ని ఇలానా చూపిచ్చేది? ఇలాంటి బట్టలాంటివి వేసుకునేది? నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నానండి. అసలెవరైనా మీరు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు ఇలానా ఉండేది అండి? ముస్లిం మహిళలు ఇలానా ఉండేది? ఇదేనా అండి మీరు సినిమాల్లో చూపిచ్చేది? దిస్ ఈస్ నాట్ ఈవెన్ ఫేక్ ప్రాపగాండా అండి. ఇది నిజమని అనేసుకుంటారు జనాలందరూను. ఇస్లాం మహిళలందరూ ఇలానే ఉంటారనుకుంటారు. దీన్ని మనం ఖండించాలండి. యాస్ ఎ హిందూ వుమెన్ నేను ఖండిస్తున్నా దీన్ని. ఈ సినిమాలో ఈ రుబీనా అనే ఆవిడ మందు తాగుతుంది. అసలు ఇస్లాం మహిళ మీరు ఎక్కడైనా మందు తాగడం చూసారా అండి? మందు తాగడమే గాక, కాఫీర్ అయిన ఇండియన్ రా ఏజెంట్‌తో ఈవిడ ఇలాంటి సీన్‌లన్నీ చేస్తూ ఉంటుంది. అసలు మీరెక్కడైనా చూసారా అండి వాళ్ళు జేయడం? ఎంత హనీ ట్రాప్ అయినా ఇలాంటి పనులు చేస్తారా అండి వాళ్ళు? ఇంకా మన ఇండియన్ అమ్మాయిలైనా లవ్ జిహాద్ అనే దానిలో ట్రాప్‌లో పడి వాళ్ళైనా చేస్తారేమో గానీ, ఎక్కడైనా మీరు ఇస్లాం మహిళలు ఇలాంటి పనులు చేయడం మీరు చూసారా? ఎంత సాంప్రదాయంగా ఉంటారు వాళ్ళు. సినిమాలో ఈ రుబీనా అనే ఆవిడ చేత ఇలాంటి బట్టలేయించి, మందు తాగించి, ఒక కాఫిర్‌తో ఇలాంటి పనులు చేయించడం నాకు నోరు కూడా రావట్లేదు చెప్పడానికి. చేయించడం అసలు నిజంగా మనమందరం ఖండించాల్సిన విషయం అండి. మళ్ళీ లెఫ్టిస్ట్‌లయితే ఖచ్చితంగా ఖండించాలండి. అసలు దిస్ ఈస్ కంప్లీట్ ప్రాపగాండా. మీరు ప్రాపగాండా కాదు నిజమే అంటారా? మరి నేనేం చేయలేను మరి. లేదు ప్రాపగాండా అంటారా? ఖండించాల్సిన విషయం ఇది. మీరేమంటారో కామెంట్స్‌లో రాయండి. ఒక మహిళగా నేను కాల్ ఇస్తున్నా మీ అందరికి. మనందరం కలిసి యునైటెడ్‌గా ఇలాంటి ఇష్యూస్‌ని ఖండించాలి.